వెల్కమ్ బ్యాక్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈరోజు మన టాపిక్. పర్ఫెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ప్రభాస్ గుర్తు రావాలి. మిస్టర్ పర్ఫెక్ట్ హీరో ప్రభాస్ 3 అక్షరాలు. మనం ఈ వర్బ్ అనే కూడా కూడా ఉంటుంది. ఇది ప్రజెంట్ కానీ ఫాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ పర్ఫెక్ట్లో వర్బ్ 3 వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక పని ఒక పర్టికులర్ టైంకు కంప్లీట్ అయి ఉండాలి. అదేదో చూద్దాం. చూసే ముందు ఒకసారి కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ విషయానికి వస్తే బై ద టైం, బిఫోర్, బై దెన్, ఇలా మనం ఎగ్జాంపుల్ చాలా బై ద నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే అని చెప్పుకోవచ్చు. అసలు ఏంది ఫ్యూచర్ పర్ఫెక్ట్? అని యాక్షన్ దట్ విల్ కంప్లీటెడ్, ఒక పని విల్ బీ కంప్లీటెడ్, పూర్తయి ఉండాలి. బిఫోర్ ఏ స్పెసిఫిక్ టైం ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంకు ఒక పని పూర్తయి ఉంటుంది. అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ అడితే ఈజీగా గుర్తుంటుంది. సో స్ట్రక్చర్ విషయానికి వద్దాం. మీకు తెలుసు ఐవి యూ ద షీట్ నౌన్, ఈ ఎనమీ సబ్జెక్టులకు విల్ హ్యావ్ వస్తుంది. నేను చెప్పిన పర్ఫెక్ట్ అంటే వర్బ్ 3. పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బులు తెలుసు మీకు, 3 హెచ్లు, అవి కూడా 3 ఉంటాయి. యాజ్, హ్యావ్ అండ్ హ్యాడ్, హెచ్. అందులో హ్యావ్ అనేది వస్తుంది మనకు. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ అబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. నువ్వు ఒక స్టూడెంట్ అడిగావు, నీ ఎగ్జామ్ ఎప్పుడైపోతుందని. రేపు ఎప్పుడైపోతుంది నీ ఎగ్జామ్ అంటే చెప్పిండు 12 PM వరకు నాకు ఎగ్జామ్ అయిపోతుందని చెప్పిండు. 12 PM అంటే రేపు నాకు 12 గంటల వరకు ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంటుందండి. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ బిఫోర్ 12 PM. రేపు 12 గంటల లోపు నేను ఎగ్జామ్ రాసి ఉంటాను. రైట్, అంటే 11:45కి ఎగ్జామ్ అయిపోతుంది అనుకోండి. సో 12 లోపు ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఇంకోటి చూద్దాం. మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా మీరు ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారంటే వాళ్ళు చెప్తారు తెలుగులో, సార్ మేము నెక్స్ట్ సండే లోపు మేము కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ వర్క్. మరి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే అంటే పర్టికులర్ టైం కంప్లీట్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్పారు, వారు ప్రాజెక్ట్ వర్క్ వచ్చే సండే లోపు కంప్లీట్ చేస్తారు. అంటే దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద నెక్స్ట్ డే, నెక్స్ట్ సండే, వచ్చే సండే లోపు వారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంకోటి ఎగ్జాంపుల్, నువ్వు రేపు ఏ టైం వరకు నువ్వు ఇంటికి చేరుకుంటావు అంటే ఇంకా చేరుకోవాలి. ఏ టైం వరకు చేరుకుంటావు ఇంటికి? ఐ విల్ మీట్ యూ, నేను నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను. ఏ టైం వరకు ఇంటికి చేరుకున్నావు అంటే, సార్ నేను రేపు ఈరోజు రాత్రి 9 గంటల లోపు ఇంటికి చేరుకుంటానంటే దాన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే, సార్ అతను 9 గంటల లోపు ఇంటికి చేరుకుంటాడు. దాన్ని చెప్పాలంటే హీ విల్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బిఫోర్ బై 9 PM. ఓకే, 9 గంటల లోపే అతడు ఇల్లు చేరుకుంటాడు.